కేంద్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకం కొంతమంది అక్రమార్కుల జేబుల్లోకి వెళుతోందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి రూరల్ ఏరియాలో వైసీపీ నేతలు ఫీల్డ్ అసిస్టెంట్స్ను అడ్డుపెట్టుకుని కార్మికులకు రావాల్సిన నిధులు గోల్మాల్ చేస్తున్నారని చెప్పారు. సోమస్థానిగుంట గ్రామ పంచాయతీలో గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సూర్యపల్లి రాజేంద్ర అనే వ్యక్తి నిధులు దారి మళ్లిస్తున్నట్టుగా ఉపాధి కార్మికులు ఆరోపిస్తున్నారు. జగనన్న పచ్చతోరణం పథకం ద్వారా రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటి కార్యక్రమం ప్రారంభించారు. దీనికి కూలీలు రాకుండానే వచ్చినట్టుగా రికార్డు క్రియేట్ చేసి ఆ డబ్బులు మొత్తం రాజేంద్ర దోచేస్తున్నారని ఆరోపించారు. ఓ వ్యక్తిని కూడా పనిలోకి పిలవకుండా జేసీబీలు మెషిన్స్తో కార్యక్రమం మొత్తం పూర్తి చేశారని ఉపాధి కార్మికులు అంటున్నారు. పనులు మొత్తం కార్మికుల ద్వారా పూర్తి చేస్తామని రికార్డు క్రియేట్ చేసే పథకం ద్వారా వచ్చిన 1,19,00,000 జేబుల్లో వేస్తారని ఆరోపించారు. రాజేంద్రకు స్థానిక వైసీపీ నేతలు అండగా ఉన్నారని అంటున్నారు. బాధితులంతా కలిసి స్థానిక ఎంపీడీఓ కోటేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా తమకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. తమ నోటికాడి ముద్ద ఫీల్డ్ అసిస్టెంట్ లాగేసుకుంటున్నారని వాపోయారు. బాధితుల ఫిర్యాదు స్వీకరించిన ఎంపీడీఓ విచారణ చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బ్యాండిపాలెం సంవత్సరం పంచాయతీ కరువు పనులు జరుగుతుంది. ఎన్ఆర్జీఎస్కి సంబంధించింది రాజేంద్ర అనే వ్యక్తి కరువు పనులకి లేని వాళ్ళకి కానీ కల్పించి వర్కులు చేయించుకుంటున్నాడు. అవసరం ఉండే వాళ్ళు మేము పోయి అడుగుతుంటే మాకు ఆధార్ కార్డు ఇవ్వండి అది ఇది నేను అడుగుతున్నాడు. మాకంటే ఎటువంటి లేకుండా అవుతుంది. 1,19,00,000కి శాంక్షన్ మేము అవుతుంటే మాకు ఎటువంటి కార్యక్రమాలు మాకు జరగలేడం లేతనం. అవసరమైతే పని చూపించుకున్నాడు, జోబు నిండించుకుంటున్నాడు. అంతవరకే అతన్ని ఎట్లాగా అడిగినా కానీ ఎన్ఆర్జీఎస్ కానీ కరువు పనులని చాలామంది నిరుపేదలు ఉన్నారు. వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా బిల్లు తీసుకుని డబ్బులు మాత్రం జోబు నిండా నింపుకుంటున్నాడు. 100 మంది చేయాల్సిన కూలీలు మనుషుల్ని జేసీబీ తెచ్చి అతనంతటా అతనే చేయించుకొని ఏ హామీ లేకుండా కూలీలని నోటు కొడుతున్నాడు. ఇది చాలా తప్పని మేము చెప్తున్నాము. అతను చెప్పినా కానీ మాట అయినట్లా ఆయనంతటా జోబు నించుకుంటున్నాడు. జేసీబీ పెట్టి వర్కుల్ని ఫాస్ట్గా జరుగుతుందని అది ఇదని చెప్పి పేద జనాల్ని ద్రోహం చేస్తా నాశనం చేస్తున్నాడు. మనకు మాత్రం గుంటలు తవ్వడం, చెట్లు నాటడం ఇవన్నీ కూడా లేబర్ ద్వారానే జరుగుతుంటాయి. ఫిట్టింగ్ కానీ ప్లాంటేషన్ కానీ అన్నీ కూడా ఈ కంచి కట్టడం కానీ కార్యక్రమాలన్నీ కూడా లేబర్ ద్వారానే చేయిస్తారు. ఇది మాకు నాకు తెలిసినంత వరకు ఉన్నటువంటి విషయం. 2 సంవత్సరాలు ఇక్కడ ఎలా చేశారు, ఏం చేశారో అది మీరే చెప్పాలి. కరెక్ట్గా తెలియదు నాకైతే నేను లేని కాబట్టి చెప్పలేదు.